చైతన్య దిక్సూచి ఛానల్ సుస్వాగతము. అందరికీ నమస్కారము. ఇప్పుడు మన సమాజము రాజకీయ రంగుల గురించి చర్చించుకుందాం. 9 ఎపిసోడ్లు ఉన్నవి. మొదటి ఎపిసోడు రాజకీయాలు వింటే మనకు పార్టీలు, ప్రచారాలు, సభలు గుర్తుకు వస్తాయి. కానీ అసలు రాజకీయాల పుట్టుక వేల ఏళ్ల క్రితం వేగు అగ్ని చుట్టూ కూర్చున్న కొంతమంది వేటగాళ్ల దగ్గరే మొదలైందని చెబితే నమ్మగలరా? వేటగాళ్ల గుంపులు. మొదట మనుషులు చిన్న చిన్న గుంపులుగా అడవుల్లో తిరిగేవారు. ప్రతిరోజు వేట, ప్రతి క్షణం ప్రమాదం. అప్పుడు ఒక ప్రశ్న సహజంగా పుట్టింది: ఎలా కలిసి జీవించాలి? అక్కడే నాయకత్వం జన్మించింది. బలంగా ఉన్నవాడు కాదు, బుద్ధి, ధైర్యం, నిర్ణయంతో నిలసినవాడు ముందు వచ్చాడు. యుద్ధం, వేట, రక్షణ ప్రతి విషయానికి అతనే మార్గం చూపాడు. అగ్ని చుట్టూ తొలి సభ. రాత్రివేళ చుట్టూ చీకటి, మధ్యలో చిన్న అగ్ని. అదే వారి సభ. అక్కడే తొలి రాజకీయ నిర్ణయాలు జరిగాయి. రేపు ఎటు వెళ్ళాలి? ఏదైనా ప్రమాదం ఉందా? గుంపు కోసం ఎవరు కాపలా ఉండాలి? సాధారణ చర్చలే. ఇప్పటి గ్రామ సభలకు, క్యాబినెట్ సమావేశాలకు మొదటి రూపం. ఇక గోత్రాల ఏర్పాట్లు. కాలం గడిచే కొద్దీ గుంపులు పెద్దవయ్యాయి. ఆ పెద్ద గుంపులకు గోత్రాలు అన్నారు. గోత్రాలలో ఒక నాయకుడు, ఆ నాయకుడి దగ్గర పెద్ద మండలి, అలా చిన్న పరిపాలన, ఒక చిన్న ప్రభుత్వం ఏర్పడింది. ఎవరూ ఓటేయలేదు, ఎవరు పోస్టులు పెట్టలేదు. నాయకత్వం అనే పదం ఆదిలో గౌరవం, నమ్మకం, సేవ అనే అర్థం కలిగి ఉండేవి. మొదటి చట్టాలు. గోత్రాలలో తగాదాలు వచ్చాయి. ఆహారం తక్కువైంది. అప్పుడు పెద్దలు నిర్ణయం తీసుకున్నారు: ఎవరు గుంపుకు హాని చేయరాదు, ఎవరి పనులు వాళ్ళు చేయాలి, బలహీనులను రక్షించాలి. ఇవి చాలా చిన్న విషయాలైనా మనిషి సమాజం నిలబడటానికి ఇవే తొలి చట్టాలు. ఇక వ్యవసాయం వచ్చాక మనిషి సంచార జీవి వదిలి ఒకే చోట కాపురం చేశాడు. అక్కడే తొలి గ్రామాలు పుట్టాయి. భూమి కోసం తగాదాలు, నీటి కోసం చర్చలు, పంటల కోసం పంచుకోవడం, ఇలా రాజకీయాలు మరింత స్పష్టమైన రూపం దాల్చాయి. పెద్దవాడు అంటే గౌరవం మాత్రమే కాదు, ఇప్పుడు అతనికి బాధ్యత, న్యాయం, నిర్ణయం అన్నీ వచ్చాయి. నేటి రాజకీయాలు పెద్ద వ్యవస్థలు అయ్యాయి. కానీ అవి మొదట్లో అగ్ని, చిన్న గుంపు, మొదటి నాయకుడు. అక్కడే రాజకీయాలకు విత్తనం పడింది. ఆ విత్తనం ఇవాళ ప్రపంచం నడిపే పెద్ద మహావృక్షంగా మారింది. వచ్చే ఎపిసోడ్లో ప్రాచీన రాజ్యాలు, రాజులు, సామ్రాజ్యాల గురించి తెలుసుకుందాం. నమస్తే, సెలవు.